నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో జరిగినటువంటి చిట్ చాట్లో కొంతమందికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇంకొన్ని విషయాలు కూడా చాలా డిస్కస్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అలా చేశారు, ఏంటి అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సౌజన్య, మన వీక్షకులు కూడా. సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో జరిగినటువంటి చిట్ చాట్లో కొంతమందికి డైరెక్ట్గానే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ నాయకులు అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా కేసీఆర్ని ఒక చిన్న గదికే పరిమితం చేశారని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. సో అసలు ఏమంటారు దీని గురించి, మీ అభిప్రాయం ఏంటి? ఒకటమ్మా, మొన్న మధ్య రాజ్యసభ సభ్యుడు, అంటే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకుడు విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కాలం ఉంటుంది, 3 నెలల్లో పడిపోద్దండి. అసలు ఆయన ఆ వ్యాఖ్యలు చేయటం అనేది ఆయన స్థాయికి మించిన వ్యవహారం కదా. అసలు అది ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందిన రాజ్యసభ సభ్యుడు. రెండోది, ఇక్కడ రాజకీయాలతో తెలంగాణలో ఆయన పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి గురించి మరీను రేవంత్ రెడ్డి గారు మరి సహజంగా అదే మాట మాట్లాడాడు. కొంతమంది నాయకులు వాళ్ళు చాలా లైట్ వెయిట్, వాళ్ళ మాటలు పట్టించుకోక్కర్లేదు, వాళ్ళేమి ఫుల్ టైం పొలిటీషియన్స్ కాదన్నట్టు. అసలు యాక్చువల్గా మరి విజయసాయి రెడ్డి గారు మొదటి నుంచి రాజకీయంలో పెరిగిన వ్యక్తి కాదు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ ఆడిటర్. ఆ మనీ లాండరింగ్ కేసుల్లోనూ వాటిల్లోనూ అంత మ్యానిపులేషన్ చేసింది ఇదనే అని అన్ని కేసుల్లోనూ ఈయన రెండో ముద్దాయిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రథమ ముద్దాయి అయితే ఆయన మీద అన్ని కేసుల్లో రెండో ముద్దాయిగా విజయసాయి రెడ్డి గారు ఉన్నాడు. ఆయనకి ఆ పర్సనల్ ఆడిటర్గా ఇట్లాంటివి చేయడానికి పనికొస్తాడు తప్ప రేవంత్ రెడ్డి గారు ఆ దృష్టిలో పెట్టుకునే కొంచెం విజయసాయి రెడ్డి గారిని స్నఫ్ చేయాలి, నాన్ సీరియస్ పొలిటీషియన్ అని చెప్పేసి అని సంబోధించాడు. నాన్ సీరియస్ పొలిటీషియన్ అంటే ఓ రకంగా నా ప్రభుత్వం మీద వ్యాఖ్యానించే స్థాయి ఆయనది కాదు. ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక పార్ట్ టైం పర్సన్ అన్నట్టుగా ఏదో బై ఫ్లూక్ వచ్చాడు రాజకీయాల్లోకి. బట్ రేవంత్ రెడ్డి గారు అలా రాలేదు కదమ్మా. ఆయన మొత్తం తెలంగాణ అంతా అంగుళం తిరిగి తెలంగాణని తీసుకొచ్చిన పితాని పేరు పడిన కేసీఆర్ గారిని ఎదుర్కొని ఆయన్ని ధీటుగా ఓడించి వచ్చిన వ్యక్తి. అంటే ఆయన ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తి. ఈలాగా ఎవరికో ఆడిటర్గా ఉండి ఫేవర్ చేసి బ్రీఫ్ కేసు కంపెనీలని మ్యానిపులేషన్తో చేసి ఆయన దీంతో రాలేదు కదా, దయాదాక్షిణ్యాలతో. అది మనం అక్కడి వరకే ఆలోచించాలి. రెండోది, కేసీఆర్ గారిని చిన్న రూమ్కి పరిమితం చేశారంటే యాక్చువల్గా శాసనసభ భవనంలో ప్రతి రాజకీయ పార్టీకి అంటే సభ్యులు కనుక ఉంటే, 2 సభ్యులు ఉన్నా కూడా వాళ్ళకు ఒక అకామిడేషన్ ఇస్తారు. వాళ్ళ పార్టీ శాసనసభ పార్టీ సభ్యులు శాసనసభ సమావేశానికి అయ్యే ముందు కానీ అయిపోయిన తర్వాత కానీ, లేకపోతే వాళ్ళ శాసనసభలో చర్చించాల్సిన అంశాల గురించి చర్చించడానికి కానీ, లేకపోతే వీళ్ళని కలవటానికి వచ్చే అతిథులు కోసం వీళ్ళు పలానా సాట ఉంటారనే దీనికోసం ప్రతిదానికి అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ శాసనసభ పక్షానికి పెద్ద ప్లేస్ ఇస్తారు. అంటే ఎక్కువ మంది మెంబర్స్ ఉంటారు కాబట్టి అట్లా మెంబర్స్ని బట్టి తర్వాత నెక్స్ట్ ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో దానికి వీలున్నంతలో కొంచెం ఇంకా చిన్న ప్లేసు, ఇతరుల మీద బెటర్ ప్లేస్ ఇస్తారు. అట్లాగే ఒక 2 మెంబర్స్ ఉన్న వామపక్షాలు లాంటివి ఉన్నాయనుకోండి, వాళ్ళకు ఒక రూమ్ ఇస్తారు, రొటీన్గా నార్మల్ రూమ్స్. వీళ్ళకి కొంచెం ఒక చిన్నపాటి హాల్ ఇస్తారు ఎవరికి, ప్రతిపక్షాలకి. అయితే ఈ అలాట్మెంట్ అనేది జరిగేది స్పీకర్ గారి డిస్క్రిప్షన్, ఆయన విచక్షణాధికారం ప్రకారం చేస్తాడు. అంతే తప్ప ముఖ్యమంత్రి గారు చేయడు. ఎప్పుడైనా అధికార పక్షానికి లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్ అనేది ఒక ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇక ఏ పార్టీ ఇప్పుడు నిన్నటిరాక బీఆర్ఎస్ ఏ లెజిస్లేచర్ కార్యాలయంలో అయితే ఉందో ఆటోమేటిక్గా ఆ కార్యాలయంలో నెక్స్ట్ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇస్తారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రతిపక్షం ఏదైతే ఉందో ఆ పార్టీ ఉన్న రూమ్కి ఈయన వెళ్తాడు. బహుశా అంతకుముందు మరి కాంగ్రెస్కి అదే రూమ్ ఉందేమో, అది ఇచ్చారు. ఒకవేళ అది ఇంకెవరికైనా ఎలాట్ అయితే కూడా ఇంకొక ఇచ్చే అధికారం స్పీకర్ గారికి ఉంటుంది. అయితే సహజంగా ఏంటంటే కొంచెం ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్ ఉంటే కూడా ఒక చిన్నపాటి హాల్ లాంటిది కొంచెం పెద్ద అకామిడేషన్ ఇస్తారు. మరి ఆయన అంతకుముందు అసలు సీఎంకి కార్యాలయమే ఉంటుంది. ఇవాళ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఏం కార్యాలయం ఉండదు.
ఈ బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలోనే ఆయన టేబుల్ దగ్గర కూర్చుంటాడు. ఓకే. మిగిలిన వాళ్ళకి సోఫా సీట్లు అయి ఉంటాయి, విజిటర్స్ ఎవరైనా వచ్చినా కూడా కుర్చీలు అయి ఉంటాయి. అది ఆ ఫర్నిచర్ అంతా ఈ పార్టీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ రూమ్ కెపాసిటీని బట్టి వాళ్ళ పార్టీ సభ్యులను బట్టి స్పీకర్ గారే అలాట్ చేస్తారు. ఫర్నిచర్ కూడా ఎక్విప్ చేసి ఇస్తారు. అంటే ఈ విషయం వాళ్ళకు కూడా తెలిసే ఉండొచ్చు కదా, అంటే అసెంబ్లీకి సంబంధించి ఎవరికి ఏ పార్టీకి ఎవరెవరు కేటాయిస్తారో అని చెప్పేసి. మరి ఎందుకు ఇందులో కూడా సీన్ లో ఒక రేవంత్ రెడ్డిని తీసుకొస్తున్నారు? అసెంబ్లీ స్పీకర్ గెడ్డం ప్రసాద్ కుమార్ గారు కదా బాధ్యత. 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ, తర్వాత అసెంబ్లీలో ఏ ప్రస్తావన చేయాలనేది కూడా బిజినెస్ అడ్వైజరీ కమిటీ అన్ని పార్టీల సభ్యులు కలిపి స్పీకర్ గారి సమక్షంలో ఎజెండా రూపొందిస్తారు. అంతేగాని సీఎం గారు డిక్టేట్ చేస్తే మ్యాటర్స్ ఏమి ఉండవు. అందులో అందరూ కలిసి రాష్ట్రంలో ఉన్న మెయిన్ సమస్యలు ఏంటి, ఏవి ప్రస్తావించాలని ప్రతి పార్టీ ప్రతిపాదిస్తే స్పీకర్ గారు డిస్క్రిప్షన్తో, అంటే ఏది ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు సపోజ్ అధికార పార్టీ ఎక్కువ అంశాలను ప్రతిపాదించవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి. అలాగే ప్రతిపక్షం ఆ నెక్స్ట్లో వస్తుంది, వాళ్ళు ఇచ్చిన అంశాలని బిజినెస్ ఎజెండాలో పెడతారు. అంతేగాని రేపు సీఎం గారిని నిందిస్తే అసెంబ్లీలో వాళ్ళకి సంబంధించిన అంశాలు ఎక్కువ వచ్చినాయి, మాయ రాలేదని అంటే. ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చేసరికి నొప్పి వస్తుంది అంటారా? తన దాకా వస్తే కానీ ఇది తెలియదు అన్నట్టు. అంతకుముందు వాళ్ళు పెద్ద హాల్లో ఉండొచ్చారు కాబట్టి సహజంగా ఉంటుంది. అది రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెబుతాడు, బాబు ఇది నాకు సంబంధించిన అంశం కాదు, స్పీకర్ గారు ఆయన విచక్షణాధికారం ప్రకారం ఇస్తాడు అని మరి తను చెప్పుకోవాలి కదా. వాళ్ళందరికి కూడా తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ లో అంటే అలాగే ఇంకో మాట కూడా అన్నారు మీడియాతో జరిగినటువంటి చిట్ చాట్ లో, నేను కావాలంటే సీఎం రేవంత్ రెడ్డిగా కేసీఆర్ ను కూడా కలుస్తాను అని చెప్పేసాను. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నాకేం భేషజం ఉండదు, ఏదైనా అంశాలు వచ్చినప్పుడు. గతంలో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ప్రతి నాయకుడిని ఇంటికి వెళ్ళి కలిసి వచ్చాడు. నేను పిసిసి ప్రెసిడెంట్ని, అందరు నా దగ్గరికి రావాలని లేదు. ఇప్పుడు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ఒకటి లేపారు. ఆయన ఏమంటున్నాడు, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ విషయంలోనూ మీ టైంలోనే ఈ కృష్ణా వాటర్ ఇష్యూని తీసుకెళ్ళి మీరు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పారు, మన ప్రభుత్వాల చేతిలో ఉండాల్సింది తీసుకెళ్ళి మీరే అప్పచెప్పారని ఆయన అంటున్నాడు. తర్వాత ఇంకోటి ఏమంటున్నా అంటే, తెల్లారి ఎలక్షన్ అనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 800-1000 మంది సాయుధ పోలీసుల్ని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి తీసుకొచ్చి అక్కడి నుంచి నీళ్లు తరలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా కూడా కేసీఆర్ గారే ఉన్నారు కదా ఆ రోజు. ఇంకా అప్పటికి రేవంత్ రెడ్డి గారి పార్టీ ఎలక్షనే జరగలే. ఇంకా అప్పటికి ఆ రోజు పొద్దున్న 8 గంటలకు మొదలవుతుంది, అర్ధరాత్రి దిగారు వీళ్ళు. అప్పుడు ఆయన చేసిన ఉద్దేశం ఏంటంటే, ఒక తెలంగాణలో అలజడి సృష్టిద్దాము, నీళ్లు మనం తీసుకెళ్ళిపోతున్నట్టు తెలంగాణ ప్రజలందరూ ఎగబడి బీఆర్ఎస్ లేకపోతే కనుక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మన నీళ్ళన్నీ ఎత్తుకుపోతుంది, బ్యారేజ్ ఎత్తుకుపోతుంది, గేట్లు ఎత్తుకుపోతుంది అని ఒక ఫియర్ వస్తుంది అనుకున్నారు వాళ్ళు. అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాడు, మీరెవరు కూడా ఆవేశపడద్దు, ఏమీ దీనికి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఆడుతున్న కపట నాటకం ఇది అని చెప్పాడు ఆయన. ఈ డ్రామా ఇది వాళ్ళు వచ్చి గేట్లు ఎత్తేది లేదు, తీసుకెళ్లే నీళ్లు ఉండవు. తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నేను పీక్కుపోలేరు, వాళ్ళు నీళ్ళనే ఎత్తుకుపోలేరు, ఎక్కడే ఉంటాయి. మీరు ప్రశాంతంగా ఉండండి, మీ ఓటేదో మీరు ఏ పార్టీకి వేయదలుచుకున్నారో ఆ పార్టీకి వేయండి, ఈ ఎలక్షన్ అయిన తర్వాత మనం మాట్లాడదాం అన్నాడు. మొన్న సవాల్ కూడా ఇచ్చిరాడు. ఆ రోజు ఎందుకు రాత్రిపూట వచ్చి వీరంగం చేశావు, ఇప్పుడు పంపించు నీ పోలీసులు ఎవడోనండి. ఇది ఇట్లా ఉండగా ఈ ప్రాజెక్టు యొక్క భద్రత అంతా ఇప్పుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి వెళ్ళిపోయింది. అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి అక్కడ ఏదన్నా డ్రామా క్రియేట్ చేయాలన్నా, తెలంగాణ వాళ్ళు చేయాలన్నా ముందు వాళ్ళని డ్యాము కిందకి తోస్తారు, అటు వాళ్ళని అటు ఇటు వాళ్ళని ఇటు. ఎందుకంటే ఆ పవర్ మొన్న జరిగిన ఈ డ్రామా తర్వాత సెంట్రల్ ఫోర్సెస్ తీసేసుకున్నాయి. అట్లా ఈ 2 సందర్భాల్లోనూ రేవంత్ రెడ్డి గారు ఎవరికి సమాధానం ఎట్లా చెప్పాలో చెప్పాడు. ఒకటి విజయసాయి రెడ్డి గారికి చెప్పాడు, రెండోది ఈ కృష్ణా రివర్ బోర్డు వాటర్ అంతా వాళ్ళు టీఎంసీ రోజు పట్టుకెళ్ళిపోతున్నారని చెప్పాడు కదా. ఇప్పుడు అది కృష్ణా వాటర్ రిజర్వ్ బోర్డు, రివర్ వాటర్ బోర్డు దీంట్లో పరిధిలో వాళ్ళు దానికి కావాల్సిన న్యాయం ఏదో చేస్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో నువ్వు వాళ్ళని పోలీసులు వచ్చినా నువ్వేం పట్టించుకోలేదు, ఇప్పుడు నన్ను నిందిస్తున్నావు, మీ పరిపాలనలోనే జరగాల్సిన తప్పులన్నీ
జరిగినాయి అని ఒక రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కి తిప్పి చెప్పాడు. అవును, అసలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఎక్కడ ఎలా సమాధానం ఇవ్వాలి వాళ్ళు సూటిగానే ఇస్తున్నారు వాళ్ళు అడిగినటువంటి దానికి సంబంధించి. సో మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎంత ధీటుగా వెళ్ళబోతున్నారు, ఆయన పనితీరు ఎలా ఉండబోతుందని వేచి చూద్దామని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ అమ్మా సజన.